ఇక్కడ నా బ్యాక్ సైడ్లో కనిపించేదే శివనగూడెం అండి. ఇదే రోడ్డు గుండా రావాలి. వచ్చిన తర్వాత ఇటువైపు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఈ దారి గుండానే అమ్మవారు ఉంటారు. నమస్తే అండి, నా పేరు నరేష్ కుమార్, శంకర్పల్లి సేవ ఫౌండేషన్. రీసెంట్లీగా నేను పురాతన ఆలయాలు, సనాతన ధర్మం, ప్రకృతి సంపదల కోసం చాలా ఆలయాలకు నేను శ్రీకారం చుట్టిన, అభివృద్ధి చేసిన. అందులో అత్యంత ఒక చారిత్రాత్మకమైంది చందిప్ప మార్గదర్శలింగం ఒకటి. తర్వాత రీసెంట్లీ గుబ్బడి పత్యపురంలో రాధాకృష్ణ ఆలయం కూడా. ఇంకా చాలా ఇక్కడ ఉన్న ఏరియాలో నేను వెంకతాల శనీశ్వర టెంపుల్, మందాపురం, ఇవన్నిటి కూడా నేను వార్తల ప్రకారంగా నేను రాసి సమాజానికి తెలియజేసిన. రీసెంట్లీ తెలంగాణ బీజేపీ పార్టీ తెలంగాణ ఎండోమెంట్ సెల్ ధార్మిక సంస్థ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ గౌరవనీయులు మాన్యులు అన్నవజ్జల సూర్యప్రకాశ్రావు గారు కన్వీనరు ఈ సంస్థకు, నిరంజన్ దేశాయ్ కో కన్వీనరు. వారి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కన్వీనర్గా నన్ను నియమించారు. ఈ సనాతన ధర్మం, ఆలయాల వెలుగు, పరిసర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించింది. ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలము శివన్నగూడెం. ఇక్కడ నా ఎదుట అంటే ఇక్కడ అమ్మవారు ఉన్నారు, కంచుక అమ్మవారు. అంటే సైంటిఫిక్గా ఒక ఎలర్జీ మాదిరిగా, అమ్మవారి మాదిరిగా మనకు స్కిన్కు బుగ్గల మాదిరిగా, గాయాల మాదిరిగా ఒక డిసీజ్ ఉంటుంది. అయితే అది యాక్చువల్గా సైంటిఫిక్గా వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ సనాతన కాలం నుంచి దాన్ని కంచుక అంటారు. ఎక్కువ విశ్వబ్రాహ్మణులు జాజుతోటి మంత్రం వేసి, రాగి ఆకులతోటి చాలా నిష్ఠతోటి ఇంట్లోనే ఉండి అది బాగేంత వరకు బయటకు కూడా వెళ్ళొద్దు. చాలా విపరీతమైన మంటలు, బాధతోటి ఉంటారు. ఆ బాధ చాలా వనతాతీతం, అది చేతులకు కూడా రావద్దు. సో అలాంటికి సంబంధించిన ఏదైతే ఉపశమనం కావాలో ఇక్కడ ఈ అమ్మవారు దగ్గరకు వచ్చి భక్తులు పరమ పవిత్రతోటి జాజు పెట్టి, దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి అది ఒంటికి రాసుకొని పవిత్రంగా ఇంటికి వెళ్తే తగ్గిపోతుంది. అయితే ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈ కుగ్రామం మాదిరిగా ఒక పంట పొలాలు ఇక్కడ చూపెట్టండి బ్రదర్, చెట్లు ఇక్కడ ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది బాగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు తీసుకొచ్చే ఏదైతే పూజా వస్తువులు ఉంటాయో వాటిని ఏం చేస్తున్నారంటే వాళ్ళ అవసరం తీరిపోయాక మొక్కు చెల్లించుకొని వెళ్తూ ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్తున్నారు. లైక్ దిస్. ఇటు పక్కన కూడా చూపండి మేడం. సో దయచేసి ఇప్పటికైనా భక్తులు, ఎందుకంటే మనం భక్తితో వచ్చినప్పుడు ఇక్కడ పరిసర ప్రాంతాలు కూడా చాలా ఆధ్యాత్మికంగా కనిపించాలి. అప్పుడే వారికి కూడా ఒక మంచి ఉద్దేశం, భావన ఏర్పడుతుంది. ఇక నుంచి ఇక్కడ వచ్చే భక్తులు వాళ్ళు ఎక్కడైతే ఇక్కడ తీసుకుంటారో అది కార్యక్రమం ముగించుకున్న తర్వాత దూరంగా తీసుకెళ్ళి ఒక చోట డంపింగ్ చేయండి. నేను ఈ సందర్భంగా ఈ గ్రామ సర్పంచ్ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, కలుస్తాం కూడా ఇప్పుడు అతనికి. ఎందుకంటే ఇప్పుడు శంకర్పల్లి నుంచి వచ్చేటప్పుడు మైతాబ్ఖాన్ కూడా అక్కడ గ్రామాలన్నీ దాటుకుంటూ చక్రంపల్లి నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతే ఇది వస్తుంది. అయితే కుడివైపు ఇక్కడికి తెలిసిన వాళ్ళు, ఆ సమాచారం ఉన్నవాళ్ళు, బాగైన వాళ్ళు చెప్పుకుంటే తెలుసుకుంటూ వస్తున్నారు. కానీ ఆ రోగంతో బాధపడుతున్న వాళ్ళు వేలు లక్షలు కూడా ఖర్చు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలామంది గోయింద అయిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కానీ అలాంటి వారికి ఒక మంచి మార్గంలో, తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతోటి, అమ్మగారి దీవెనతోటి అది నయం జరిగి ఇంట్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఇక్కడ అమ్మవారి దగ్గర పూజానంతరం అనమాట. సో దాని విషయమై దయచేసి ఇప్పటి నుంచి ఇక్కడ దుర్గంధం వ్యాపించే విధంగా భక్తులు చేయకుండా ఒక చదువుకున్న వాళ్ళం, సభ్యత గల వాళ్ళం, మన సంస్కృతి ఏంది శుభ్రంగా ఉంచడం, నీతిగా ఉండడం. కాబట్టి ఆ మార్గాన్ని అనుసరిస్తానని చెప్పి కోరుకుంటున్నా. చాలామంది ఎవరైతే ఈ బాధతోటి బాధపడుతున్నారో కంచుకతోటి, వాళ్ళందరూ మనసులో మొక్కుకోండి, ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజ చేసుకుంటూ మీ గాయాలను నయం చేసుకోవాలని చెప్పి కోరుతున్నా. అందరికీ శుభం కావాలని చెప్పి మరొకసారి సనాతన ధర్మం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నా.